వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు నేను సాదుల్నగర్ రావడం జరిగిందనమాట. ఇక్కడ ప్రీవియస్ ప్రీవియస్లీ ఒక క్లయింట్ శ్రీ భాస్కర్ గౌడ్ సార్కి మనం ప్లానింగ్ ఇచ్చామండి. 4 ఇయర్స్ బ్యాక్, నియర్లీ 4 to 5 years బ్యాక్ ఇచ్చాము. ఆయన ఇల్లు అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు G+1 పెంట్ హౌస్ డూప్లెక్స్ హౌస్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సార్కి చాలా చాలా బాగుండడం కూడా జరిగింది. అలాగే ఆ సారు చాలామందికి రిఫర్ చేశారండి. ఆ రిఫర్ చేసిన వాళ్ళల్లో ఈ ఈ సైట్ సార్ వచ్చి శ్రీ మొగలయ్య గారండి. ఈ మొగలయ్య గారు నాకు ఈ సైట్ చూపించినప్పుడు నేను ఆయనకి ఆ సార్కి చెప్పిన విషయాలు ఏంటంటే, సైట్ పాజిటివ్గానే ఉంది అండ్ నెగిటివ్గా కూడా ఉందని చెప్పానండి. పాజిటివ్ ఏంటంటే, ఈ సైట్లో అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ఫాలో అయ్యి చెప్పినట్టు కడితే అప్పర్ కుబేర్లు అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే అక్కడ నెగిటివ్ ఏంటంటే, దక్షిణ నైరుతి వీధిపోటు అండ్ పడమర నైరుతి వీధిపోట్లు తగిలే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ సైట్కి. సో ఆ వీధిపోట్లు తీయాలంటే ఈ సైటు ఓనర్ సార్ మొగలయ్య గారు నియర్లీ వెస్ట్ సైడ్లో అయితే 11 to 12 feet స్థలం వదిలేవలసి వస్తుంది. అలాగే సౌత్లో అయితే మినిమం 5 to 6 feet వదిలేవలసి వచ్చిందనమాట. అది మీరు వదిలేయగలిగితే మాత్రమే ఈ ఈ ప్లేస్లో నేను మిమ్మల్ని అపర కుబేర్లు అయ్యేలాగా నేను చేయగలను. అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా మీరు ఫాలో అయ్యి మీరు ఇల్లు కట్టుకుంటే కనుక మిమ్మల్ని అపర కుబేర్లు చేసే బాధ్యత నాదని నేను చెప్పానండి. వాళ్ళు ఏమన్నారంటే, మాకు ప్రజెంట్ అయితే ఒక ఫ్లోర్ వేసే ఆలోచన మాత్రమే ఉందని చెప్పారండి. కానీ నేను అన్నాను, మీరు స్టార్ట్ చేయండి, నా వాస్తు ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు అప్పర్ కుబేర్లు అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా ఒక ప్లాన్ నేను డిజైన్ చేస్తానండి. ఆ డిజైన్ ప్రకారంగా మీరు కట్టుకుంటే చాలా చాలా బాగా మీకు అలా కలిసి వస్తుంది, ముందుకు వెళ్తారని చెప్పానండి. వాళ్ళు అలాగే గ్రౌండ్ ఫ్లోర్తో స్టార్ట్ చేశారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్తో వాళ్ళ టార్గెట్ ఉంది, కానీ అది సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ నేను ఇచ్చిన ప్లాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. ఎందుకంత సక్సెస్ఫుల్గా వీళ్ళు G+1 పెంట్ హౌస్ కట్టగలిగే స్థాయికి వచ్చారంటే అండి, జనరల్గా కాంపౌండ్ వాళ్ళు అందరూ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపౌండ్ వాళ్ళకి ప్లాన్ చేసుకుంటారు. కానీ అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ద్వారా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇల్లు కట్టక ముందే తీసుకుంటాం అనమాట. అవి ఫాలో అవడం వల్ల వీళ్ళు అనుకున్న టార్గెట్ కంటే కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నా అప్పటికి వాళ్ళు G+1 పెంట్ హౌస్ కట్టగలిగారండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా అయిందంటే, ఈ బిల్డింగు మీరు చూసే ఈ వెనకాతలు మీరు చూసే ఈ బిల్డింగ్కి యాక్చువల్గా మేము తీసుకున్న కేర్ ఏంటంటే, ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. జనరల్గా సౌత్ రోడ్ ఉంటే మంచిది కాదు, వెస్ట్ రోడ్ ఉంటే మంచిది అనుకుంటుంటారు, అపోహ అది. కానీ ఈ సౌత్ రోడ్డు వెస్ట్ రోడ్డు ఉండే మొక్కను మనం సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ నైరుతి మొక్క అంటాము. దీన్ని ఎలా సెట్ చేయాలో అకార్డింగ్ టు వెంకటేశ్వర ద్వారా అలా దీన్ని సెట్ చేశాను అనమాట. సో అలా సెట్ చేయడం వల్ల ఈవేళ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం కలిసి రావడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ వేశారు. ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత పెంట్ హౌస్ వేశారు. త్వరలో ఆ మొగలై సార్తో కూడా తొందరలోనే మీకు రివ్యూ తీసి వీడియో మీకు యూట్యూబ్లో పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేష్ వాస్తు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.